చాలా ఉంది బ్రో, చాలా బాగుంది. నచ్చిందా మీకు? చాలా బాగా నచ్చింది. అందులో ఏంటంటే సిస్టర్ క్యారెక్టర్ మెయిన్ ఇంపార్టెంట్ అది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉండాలి, కానీ బాగా సైకో మెంటల్స్ బాయ్స్ ఉంటారు కదా. ఫస్ట్ ఏంటంటే బాయ్స్ అని ఎవరిని ఫీల్ అవ్వండి, అందరూ దొంగన కొడుకులు. ఫస్ట్ దొంగ కొడుకులు అవును. మంచోళ్ళు అంటే గర్ల్స్ అని మంచోళ్ళు అని చెప్పట్లేదు మేమైతే. సినిమా గురించి అయితే ఏంటన్నా చాలా బాగుంది. మెంటాలిటీ ఏంటంటే బాయ్స్కి అక్క చెల్లి అమ్మని తేడా ఉంటుంది కదా బ్రో, అట్లా మ్యారేజ్ చేసుకున్న తర్వాత వైఫ్ అని చిన్న ఉంటది కదా, వాడు వైఫ్ కూడా చూడకుండా సిస్టర్ సొంత కూతురని కూడా చూడకుండా అలా చేశాడంటే సొసైటీలో జరిగే సిచ్యువేషన్ తీశారు కాబట్టి చాలా సినిమా అయితే చూడండి. ఫ్యామిలీస్ కానీ లవర్స్ కానీ చాలా బాగుంటది. సాంగ్స్ అయితే మస్తు ఉన్నాయి బ్రో. రొమాంటిక్ సీన్స్ కానీ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి బ్రో. మెయిన్ అయితే సినిమా పేరే ఆర్టిస్ట్. చాలా మంది చూడాలని నేను అనుకుంటున్నాను. చాలా హిట్ అయింది బ్రో సినిమా అయితే. బాగుంది. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎంత అభివృద్ధి చెందినా కానీ పరువు హత్యలు, కులాలు వేరయ్యి జరుగుతున్నటువంటి పరువు హత్యలకు వాటిని దృష్టిలో పెట్టుకొని తీసినటువంటి సినిమా. మంచి మెసేజ్ సమాజానికి, తప్పకుండా చూడండి. ఇంకోటి ఏంటంటే మంచి డైరెక్టర్ అండి, మంచిగా చూడండి. సినిమా బాగుందండి. ప్రస్తుతం అయితే సినిమా ఇది ఒక పరువు హత్యల్ని అనే కులాన్ని అడ్డం పెట్టుకొని కులం పేరుతోటి దూషించి హత్యలు చేయడం అనేది బయట జరుగుతుంది సమాజంలో. ఈ సమాజానికి, ఈ యూత్కు కావాల్సినటువంటి మెసేజ్ని ఇవ్వడం అనేది డైరెక్టర్ రత్నసిరి గారి యొక్క గొప్పతనం. ఎందుకంటే ఎక్కడో ఒక పల్లెటూరు ప్రాంతంలో పుట్టి హైదరాబాద్ ప్రాంతానికి చేరుకొని ఒక ఇంత పెద్ద థియేటర్లో సినిమాని రిలీజ్ చేసిండంటే రత్నసిరికి నిజంగా మైత్రి మూవీస్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. బాగుంది. సిస్టర్ సెంటిమెంట్ కూడా ఉందండి. సో కంపల్సరీ ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన ఉంది. ఐ థింక్ హీరోయిన్ ని మళ్ళీ ఇంకో నెక్స్ట్ ఫిలిమ్స్ లో తీసుకోకూడదు. హర్ యాక్టింగ్ వాస్ వెరీ బ్యాడ్. స్క్రీన్ ప్లే మొత్తం ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. ఎడిటింగ్ అయితే చాలా బాగుంది. ఫైనల్గా ఈ స్టార్ వెస్ట్ ఆర్టిస్ట్ ఇస్ ద బెస్ట్. మళ్ళీ ఒకసారి ఈ స్టార్ వెస్ట్ ఆర్టిస్ట్ ఇస్ ద బెస్ట్. విలన్ యాక్టింగ్ అయితే అదిరిపోయింది. స్క్రీన్ ప్లే తెచ్చి పడేసింది. విలన్ యాక్టింగ్ సూపర్ ఉంది, మస్తు ఉంది. అసలుకి మూవీ అయితే చాలా బాగుంది. ఓవరాల్ 3 ఇస్తా అన్న 5కి. బాగుందండి. హీరో గారి క్యారెక్టర్ నచ్చింది, హీరోయిన్ అంటే ఉన్న విలన్ క్యారెక్టర్స్ ఇవన్నీ నచ్చాయి. ఏమండి ఆర్టిస్ట్ అనే సినిమా చూసేస్తున్నాం. నిజంగా ఇన్నాళ్ళు కానీ నేను వచ్చి ఇండస్ట్రీ నుంచి 10 సంవత్సరాలు అయింది. ఆ నటన అంటే ఏంటనేది ఈ హాల్లో చూశాను. నిజంగాను సార్, హీరో గారు సూపర్ సార్. నిజంగా అలాగే హీరోయిన్ గారు ఏంటి చాలా బాగా చేశారు. అందరూ కూడా మొత్తం ఇంకా ఆర్టిస్టులే సినిమా అంతేను. అంతా నవ్వులు ఓ రంగా. అంటే మరి సినిమా కంటెంట్ ఏంటంటే ఒక చెల్లెల కోసం కంటెంట్. ఆ చెల్లెలు నిజంగా ప్రేమ ఎలా ఉంటుంది అనేది ఒక అన్నయ్యగా సార్ అయితే చూపించారు. అంటే మంటలోనే కాదు, బాధ అనేది ఎలాంటి వాళ్ళకి బాధ ఎలా ఉంటుంది అనేది కదా ఈ సినిమా స్టోరీ అయితే చాలా బాగుంది. నిజంగా అంటే పైకి ఏదో చెప్పాలని చెప్తాను కానీ లోపలైతే ఇప్పుడు కూడా ఆ ఫీలింగ్ కలుగుతుంది అనమాట. ఆ స్టోరీ చూస్తే చాలా ఎగ్జాక్ట్గా చాలా ఫీలింగ్గా సినిమా అయితే తీశారు. ఎక్సలెంట్ స్టోరీ అండి. ఈరోజు చూసిన నిజంగా శుక్రవారం సినిమాలో ఈ ఇయర్లో అయితే ఒక మంచి సబ్జెక్ట్, ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ ఏంటనేది ఈ ఆర్టిస్ట్ సినిమాస్ వస్తే తెలుస్తుందండి. చాలా మంచి సినిమా తీశారు. నిజంగా బెస్ట్ ఆఫ్ లక్ నిజంగాను. అలాగే ఇది ప్రతి ఒక్కరు, ఒక లేడీస్ ఏంటి, జెంట్స్ ఏంటి, ఆఖరికి ఇప్పుడు తప్పుదోవ పడుతుంది యువత, ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూడాలండి, మారాలండి. నిజంగా చాలా బాగుంది. ఎక్సలెంట్ మూవీ. ఈ 2025లో ఒక మంచి సబ్జెక్ట్ చూసాను, ఒక ఆనందం కలుగుతుందండి. నిజంగా థ్యాంక్ యూ అండి. సినిమా మంచి విజయవంతం అయితే ఖచ్చితంగా అయ్యింది. అలాగే సార్ కూడా చాలా బాగా చేశారు, అందరూ కూడా బాగా చేశారు. బాబు ప్రభాకర్ గారు అంటే అందరూ కూడా చాలా బాగా చేశారు. సూపర్ సార్, ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. అనే మూవీ చూశాను భయ్య, మామూలుగా చాలా చాలా బాగుంది అన్న. సూపర్ అన్న, క్రేజీ అనమాట. సినిమా అంతా ఒక లెవెల్లో వెళ్ళిపోయింది. ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్ భయ్యా. నిజంగా డైరెక్టర్ గారు రండి సార్, మీరు అసలు తగ్గేలాగా నిజంగా సినిమా చాలా బాగుంది భయ్యా. ఈ ఫ్రైడే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటే ఆర్టిస్ట్ అనుకోవచ్చు. సూపర్ అండి, మంచి కాన్సెప్ట్ తోటి ఒక డిఫరెంట్ రోల్స్, అసలు ప్రతి ఒక్క క్యారెక్టర్ వైజ్ కానీ సార్ ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగా నచ్చింది. నిజంగా సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది భయ్య. నిజంగా తెలుగు సినిమాలలో ఏ సినిమా అయినా చూసుకున్న సెంటిమెంట్తో వచ్చిన సినిమా ప్రతిదీ కూడా హిట్ అయింది. అలాగే ఈ సినిమాలో కూడా సిస్టర్ సెంటిమెంట్ చాలా చాలా బాగా వర్కౌట్ అయింది. మెయిన్ అయితే బ్రో గురించి చెప్పుకోవాలి అంటే క్యారెక్టర్ వైజ్ కానీ తన యాక్టింగ్ మాత్రం మామూలు లేదు. అంటే చూసానికి ఇక్కడ లవర్ బాయ్ లాగా ఉంటుంది. అసలు ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అంటే ఒక లవ్ ట్రాక్ ఎలా ఉండాలో అలాగే ఉంది, అలాగే ఒక ఎమోషనల్ ఎలాగో ఉండాలో అలాగే ఉంది. నిజంగా చాలా డిఫరెంట్ మూవీ, డిఫరెంట్గా వచ్చింది. నిజంగా చాలా బాగుంది భయ్య. అంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. అంటే ఈ ఫ్యామిలీతో అనే కాదు కానీ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, అసలు మిస్ అవ్వద్దు. అలాగే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ,
అసలు ఎడిటర్ అన్న ఒకసారి అన్న అసలు మామూలు చేయలేదు, అసలు దుమ్ము దులిపాడు. ఎడిటింగ్ అయితే అద్దరు కొట్టేశాడు అన్న, సూపర్ అన్న. ఎడిటింగ్ చాలా బాగుంది, సూపర్ చేశాడు. ఇక ముద్దుగుమ్మ గురించి మాట్లాడదాం. మా హీరోయిన్ రండి, అసలు చూసారా, చూసానికి క్రేజీగా ఉంది కదా, పర్ఫార్మెన్స్ కూడా క్రేజీగా ఇచ్చింది అనమాట. చాలా బాగుంది సినిమా, అస్సలు మిస్ అవ్వద్దు. సూపర్ హిట్ మూవీ భయ్య, చాలా బాగుంది. బాగుందండి. అన్న చెల్లెల మధ్య ప్రేమానురాగాలు ఎలాగుంటాయో అనేది ఈ సినిమాలో చూసి నేర్చుకోవచ్చు. ప్రాణప్రదంగా అన్న చెల్లెలు చాలా ప్రేమతో ఉంటారో అటువంటిది ఒక సన్నివేశంలో ఆవిడ రేప్ చేయడం ఇవన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ చాలా బాధాకరమైన విషయాలు. చాలా బాగుంది. ఫైనల్గా హీరో గారు చాలా బాగా యాక్ట్ చేశారు, హీరోయిన్ గారును. థ్యాంక్ యూ. మేము ఊహించిన దానికన్నా ట్రిమెండస్ రెస్పాన్స్ వచ్చింది మూవీకి కానీ ట్రైలర్ కానీ. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ వాళ్ళ సినిమాలాగా అంటే ఓన్ చేసుకున్నారు. ఎమోషనల్ కానీ కామెడీ కానివ్వండి, మేము ఎక్స్పెక్ట్ చేసిన రిజల్టే వచ్చింది. మా డైరెక్టర్కి థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ. సో ఎవరైనా అందరూ ప్లీజ్ థియేటర్కి వచ్చి మా సినిమాని చూడండి, డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక థ్రిల్లర్ సినిమా చూడాలి అని అంటే ఇది ఎక్స్పీరియన్స్ చేయండి, ఇది చూడండి. ఒక విపరీతమైన ప్రేమ ఉన్న ఒక అన్న కథ ఇది. సో ఒక కోర్ ఎమోషన్తో ఉన్న ఒక అన్న కథ. సో చెల్లెల కోసం ఏం చేశారు ఏంటి అనేది కంప్లీట్గా ఒక కొత్త స్క్రీన్ ప్లేతో ఇది ముందుకు తీసుకొచ్చాను. ఇది చాలా ఎంజాయ్ చేస్తారు. సీట్ ఎడ్జ్ మీద కూర్చొని మరి ఈ సినిమాని సస్పెన్స్ ఫీల్ అవుతూ సినిమాని ఎంజాయ్ చేస్తారు. తప్పకుండా థియేటర్లో చూడండి, ఈ ఫీల్ మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ. Yeah, so finally, first day, first show, we are watching our film here, and the kind of response we have seen from audience and the kind of, you know, support you guys are doing. Thank you so much. And I mean, just go and watch our film. Yeah, our film is now yours, so please go and watch it, Artist, near theaters. Please, thank you. మూవీ చూడడం జరిగింది. ఒక 10 సినిమాలు చూస్తే ఎంత కిక్ వస్తుందో ఈ ఒక్క సినిమాలో మీకు అంత కిక్ వస్తుంది అన్న. నిజంగా ఒక లవ్ ఉంది, ఒక రివెంజ్ ఉంది, ఒక డ్రామా ఉంది, ఒక థ్రిల్లర్ ఉంది, ఒక సస్పెన్స్ ఉంది. అసలు సినిమా చూస్తుంటే అరే ఎప్పుడురా అని చెప్పేసి అనిపిస్తుంది. అసలు సంతోష్ సార్, నిజంగా చెప్తున్నా, ఈ సినిమా తర్వాత మీకు అన్ని బ్లాక్ బస్టర్ సార్. ఈ టాలెంట్, ఒక యంగ్ బ్లడ్ అనేది ఒక టాలీవుడ్ ఇండస్ట్రీ మీద పడ్డట్టు అంత క్రేజీ ఉంది అన్న చూస్తే ఇక్కడ సింపుల్గా నార్మల్గా ఉండు, కానీ యాక్షన్స్ ఆ ఫైట్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. మేడం సీరియస్లీ యూ డన్ ఏ ఫెంటాస్టిక్ జాబ్ మేడం. లైక్ ఒక అందాల తార ఒక స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా ఉంటుందో మేడం అట్లా కనిపించారు. ఇంకా మన డైరెక్టర్ సార్ రతన్ రిషి సార్ కూడా చాలా అంటే చాలా బాగా తీశారు సినిమా. ఇంకా మ్యూజిషియన్ మన సురేష్ సార్ అయితే ఇంకా చాలా బాగా తీశారు. అంటే ఏ బీట్ కావాలో ఆ బీట్ ఒక సిచ్యువేషన్లో వదిలారు. కంపల్సరీ సినిమా అనేది చాలా అంటే చాలా బాగుందన్న. ప్రతి ఒక్క ఫ్యామిలీ లేకపోతే ఫ్రెండ్స్ అన్న లవర్స్ అన్న ఎవరన్నా చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్క విధంగా ఎంటర్టైన్మెంట్ అనేది పక్కా. నాకు తెలిసి ఈ వీక్లో మాత్రం ఈ సినిమా అనేది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది సార్. ఇంకా మీకు తిరిగే లేదు, తగ్గేదే లేదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా సార్. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది.